పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. స్వీయ అనుభవాన్ని మించిన గుణపాఠం మరొకటి ఏముంటుంది చెప్పండి. మన హీరోలకు ఇదే జరిగింది. ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ వస్తాయి కానీ లోపల నుంచి మార్పు రాలేదు ఎవరికి. కొందరు కొత్తదనం కోసం చేంజ్ ఓవర్ కోరుకుంటే ఫ్లాప్స్ భయంతో మరికొందరు మరోవైపు అడుగులేస్తూ ఉన్నారు. మరి అలా చేంజ్ అయిపోతున్న హీరోలు ఎవరు, వాళ్ళ సినిమాలు ఏంటో చూద్దాం రండి. డీజే టిల్లుతో స్టార్ బాయ్ అనిపించుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత వరుసగా జాబ్, తెలుసు కథతో రేసులో వెనకబడిపోయారు. అందుకే బ్యాక్ టు రూట్స్ అంటూ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ RSJ స్వరూప్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాకు ఓకే చెప్పారు సిద్ధు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది. సిద్ధు ఇమీడియట్ సినిమా ఇదే. శర్వానంద్ కూడా వరుస ఫ్లాప్ల తర్వాత తనకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ జోన్లోకి వచ్చారు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టిన ఈయన మొన్న బైకర్తో ఓకే అనిపించారు. నెక్స్ట్ భోగితో ఆగస్టు 28న సిద్ధమవుతున్నారు. ఇక కొన్నేళ్లుగా ఫ్లాప్లోనే ఉన్న నితిన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కొత్త దర్శకులతో ఓ సినిమా ఓకే చేశారు. క్యూట్ లవ్ స్టోరీగా ఇది వస్తుంది. వరుసగా మాస్ సినిమాలు చేసి ఫ్లాప్లతో పాటు విమర్శలు మూటగట్టుకున్న రామ్ రీఫ్రెషింగ్ గా ఆంధ్రా కింగ్ తాలూకాతో వచ్చారు. ఈ సినిమాకు డబ్బులు రాకపోయినా మంచి పేరొచ్చింది. నెక్స్ట్ కూడా లవ్ స్టోరీ చెయ్యాలని చూస్తున్నారు. విశ్వక్సేన్ కూడా మాస్ వదిలేసి అనుదీప్ తో ఫంకీ చేశారు కానీ కుదరలేదు. దాంతో మళ్ళీ కల్ట్ అంటూ మాస్ వైపే వెళ్తున్నారు. మొత్తానికి మన హీరోలను ఫ్లాప్స్ బాగానే మార్చేశాయి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.